హాయ్ అండి అందరికీ. స్టార్ నెక్ నీట్గా లోడింగ్ పైపింగ్ చేద్దాం. ముందు క్రాస్గా 1 ఇంచు గ్యాప్తో కట్ చేసుకోండి. క్రాస్గా మెడపట్టీకి అన్నీ ఇలా లైన్గా జాయింట్ చేసుకుని కట్ చేసుకుని నీట్గా. నేనైతే దారం ముందే ఇలా కొలిచేసుకుంటాను, అంటే వేస్ట్ కాకుండా ఉంటుందని. మీరు ఇలా చేసుకోవాలనుకుంటే చేసుకోండి, లేదంటే సుమారుగా కొలుచుకొని తీసుకోండి. నాకైతే ఇలా చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. సింగిల్ పాదం పెడుతున్నాను, పాదం మారుస్తున్నాను. మార్చుకోకుండా కూడా వేయొచ్చు, అది నెక్స్ట్ పెడతాను. ఇదైతే ఇన్విజిబుల్ ఖర్చు అన్నది బయటకు కనిపించుకోకుండా ఉంటుంది. ప్లీజ్ అండి, నా వీడియో ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. అలాగే ఇలా థ్రెడ్ క్లాత్లో మధ్యలో పెట్టుకుని ఇలా స్టిచ్ వేసేసుకుని ఖర్చు ఒక 1/4 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకుని మిగతాది ఎక్స్ట్రాదంతా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా జాయిన్ చేసుకోండి లైనింగ్కి. హ్యాండ్స్కి జాయిన్ చేస్తున్నాను. ఇలాగే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్కి అన్నీ. హ్యాండ్స్ క్రాస్ మీరు ముందు కట్ చేసేసుకుంటే కనుక ఒకవైపు చూసుకుని జాగ్రత్తగా వేసుకోండి, లేకపోతే రెండు ఒకవైపుకే వచ్చే ఇబ్బంది ఉంటుంది. 1-2 సార్లు చూసుకుని కుట్టుకోండి. ఇప్పుడు స్టార్ నెక్ అని చెప్పాను కదండి, ఈ స్టార్ మోళ్ళు ఉంటాయి కదా, ఆ మోళ్ళలో సూది ఇలా దింపుకుని తర్వాత తిప్పుకోవాలి మనం సైడ్కి. ఇక్కడ కూడా అంతే, సేమ్ సూది నీడిల్ కిందకి దించుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోండి. కరెక్ట్గా ఉండాలి ఖర్చు అండి. 1/4 ఇంచు అంటే 3 మూలలా ఒకేలాగా రావాలి. కరెక్ట్గా పాయింట్ దగ్గరికి వచ్చేలాగా నీడిల్ దింపుకొని తిప్పుకోండి, అప్పుడు నీట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వేసుకుందాము. రౌండ్ దగ్గర ఇలా పట్టుకుని రౌండ్ నీట్గా తిప్పుకోండి, అప్పుడే నెక్ అన్నది నీట్గా వస్తుంది. చూసారా, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు పాదం మార్చేస్తున్నాను, నార్మల్ పాదం పెట్టేస్తున్నాను. మనం వేసుకున్న పైపింగ్ లోపలికి ఉండేలాగా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ వేసుకునేటప్పుడు చూసుకుని వేసుకోండి, ఇటేపు దారం వైపుకి రాకుండా ఉండేలాగా. సింగిల్ పాదంతో కూడా వేసుకోవచ్చు, నాకు ఇలాగే కంఫర్ట్గా ఉంటుంది, అందుకే నేను ఇలా అది సింగిల్ పాదం తీసేసి ఇలా వేసేసుకుంటాను. కట్స్ పెట్టుకుని ఇలా రివర్స్ చేసుకుని మళ్ళీ పైన ఒక కుట్టు వేసుకోండి. రౌండ్ దగ్గర మాత్రం ప్రతిసారి అలా మనం చేతులు టైట్గా పెట్టి ఇలా రౌండ్ తిప్పుకోవాలి, మామూలుగా కుట్టకూడదు. ఇక లైనింగ్ జాయిన్ చేసేసుకోండి. బ్లౌజ్ కూడా నీట్గా స్టిచ్చింగ్ ఉంటుందండి. పూర్తిగా మొత్తం ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. కొత్తగా నేర్చుకునేవారు ఫినిషింగ్ నీట్గా రావట్లేదు అలా అనుకునేవారు అయితే ఖచ్చితంగా చూడండి మొత్తం. ఇలా కుడితే కనుక మీకు బయట షాప్స్లో ఎలా నీట్గా ఫినిషింగ్ ఉంటుందో సేమ్ అంతే ఉంటుంది. బ్లౌజ్ మొత్తం అయ్యే వరకు చూడండి, లాస్ట్లో మీకే తెలుస్తుంది. ఇప్పుడు కూడా సేమ్ కార్నర్ మూలలు ఉంటాయి కదండి, మనం ఎక్కడైతే ఇందాక నీడిల్ దింపుకుని తిప్పుకున్నామో సేమ్ అంతే, అలాగే నీడిల్ దింపుకుని మనం టర్న్ చేసుకుంటూ మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి.
నేనైతే ఈ క్లాత్ మెడపట్టీలు కట్ చేశాను కదండి, ఇప్పుడు అవి ఉక్సులు పట్టీకి కాజా పట్టీకి వాడతాను. ఇవైతే ఈ మూలలా ఇలా కట్ చేసుకోండి డాట్స్ పెట్టుకుని. ఇప్పుడు నీట్గా ఇలా రఫ్ చేసుకోండి, ఒకసారి తిప్పుకుని. ఇప్పుడు మొత్తం స్టిచ్ చేసేసుకోండి. నేనైతే ప్రతి బ్లౌజ్కి అలాగే చేస్తానండి. ఇప్పుడు మెడపట్టి కట్ చేశాను కదా, నేను కట్ చేసేటప్పుడు అయితే నెక్ మాత్రం కట్ చేయను, బ్యాక్ పార్ట్కి మామూలుగా డ్రాయింగ్ చేసేసుకుని ఉంచేసుకుంటా. ఇలా కుట్టుకునేటప్పుడు కట్ చేసుకుని లైనింగ్దేమో ఉక్సులు పట్టీకి వేస్తాను, మెయిన్ ఫ్యాబ్రిక్దేమో కాజా పట్టీకి వేస్తాను. ఇప్పుడు మూలలో చూసారు కదండి, నేను ఒక్క కుట్టు ఇటు వచ్చేలాగా ప్రతి మూలలో అలా కుట్టుకోండి వీడియోలో చూపించిన విధంగా. అప్పుడు నీట్గా అనేది షేప్ అన్నది మనకి నీట్గా అనేది వస్తుంది. చూసారు కదా. ప్లీజ్ అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, స్టిచ్చింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. డాట్స్కి నేను ఎప్పుడు ప్రతి బ్లౌజ్కి అలాగే స్టిచ్ వేసుకున్న తర్వాతే డాట్స్ వేస్తానండి. ఎందుకంటే క్లాత్ ఒక్కొక్కసారి కలుస్తుంది, ఒక్కొక్కసారి కలవదు. ఇదంతా ఎందుకని ఒక స్టిచ్చే కదా అని వేసేసుకుని నేను ప్రతి బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్కి అలాగే చేస్తాను. ఒక స్టిచ్ వేసేసుకుని తర్వాత దానికి డాట్స్ వేస్తాను. మామూలుగా వేస్తాం అనుకోండి, పైన ఫ్యాబ్రిక్ కొంచెం అన్నా సరే లూజ్ వస్తుంది. ఇలా వేసుకుంటే కనుక లూజ్ రాదు, చక్కగా నీట్గా ఉంటుంది. చూసారా నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. బ్లౌజ్ కూడా మొత్తం స్టిచ్చింగ్ చేశాను, చూడండి, స్కిప్ చేయకుండా చూడండి.
కానీ ఇలా అర్థమయ్యేలాగా చాలా ఈజీగా అంటే నాకంటే బాగా చెప్పేవాళ్ళు లేరా అని నేను ఎవరి విధానం వాళ్ళది కదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. బ్లౌజ్ ఎలా ఉందో, ఎలా స్టిచ్ చేశానో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ అండి. కొంచెం టెన్షన్, కొంచెం నేను ఇప్పుడే 1 మంత్ అవుతుందండి ఛానల్ స్టార్ట్ చేసి. తొందరలోనే మీ అందరినీ చూడాలని అలా ఆశపడుతున్నాను. మీరు తొందరగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. తొందరలోనే మీ అందరితో చూస్తూ మాట్లాడాలని అనుకుంటున్నా. ఓకేనండి. ఇప్పుడంటే కొంచెం టెన్షన్, కొంచెం భయం. కొంత ఏంటంటే చెయ్యాలి, డబ్బులు సంపాదించడానికి ఏదో ఒకటి చేయాలి కదా అని సరే యూట్యూబ్ ఛానల్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేశాను. కాకపోతే ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది మాత్రం తెలియట్లేదు. ఇక చూసి వీడియోస్ అవి చూసి అలా నేర్చుకుంటున్నాను. ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. స్టిచ్చింగ్ ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. బ్లౌజ్ చూడండి ఎంత నీట్గా ఎలా వస్తుంది. ఇలా కనుక స్టిచ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు, నీట్గా రావట్లేదు బ్లౌజ్ ఎన్నిసార్లు కుట్టినా అలా అనుకునే వాళ్ళు ఇలా చూసుకుని నేర్చుకుని కుట్టుకోండి, నీట్గా వస్తుంది. హ్యాండ్ కూడా ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ వస్తుంది కదండి. ఇలా కరెక్ట్గా చూసుకుని పెట్టుకున్నారనుకోండి మీకు అలా ఎక్కువ తక్కువ అలా రాకుండా ఉంటుంది. జాయిన్ చేసుకునేటప్పుడు కూడా మీకు హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఇందాక షేప్ పట్టి జాయిన్ చేసేటప్పుడు కూడా చూసారు కదా, అది నేను ప్రతి బ్లౌజ్కి అలాగే చూసుకుంటానండి. మనం కట్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచు పెట్టి కట్ చేసుకుంటాం, కానీ ఎందుకైనా మంచిదని ప్రతి బ్లౌజ్కి నేను చూసుకుంటాను. ఒక్కొక్కసారి ఎప్పుడన్నా ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ ఖర్చు రావటం, లేకపోతే కొంచెం తక్కువ ఖర్చు రావటం అలా జరుగుతుంది. ఇక అందుకే నేను ప్రతిసారి పెట్టేసుకుని చూసుకుంటా. ఇక ఏ ఇబ్బంది లేకుండా సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఎక్కువ తక్కువ అస్సలు రాదు, కరెక్ట్గా సరిపోతుంది. మీరు కూడా అలా ట్రై చేయండి. అన్ని వీడియోస్ పెడతానండి.